BCN న్యూస్ కి స్వాగతం. వీరవాసరం మండలం నందమూరు గరువులోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి కళ్యాణ మండపానికి గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామంజనేయులు శంకుస్థాపన చేశారు. ముందుగా కొప్పినేడి శ్రీనివాసరావు, లక్ష్మీ కుమారి దంపతులచే శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మేకల వెంకట చలపతిరావు, కొప్పినేడి సత్యనారాయణ, నళిని మోహన్, పొలగం గున్నయ్య, కనకదుర్గ ప్రసాద్, దామోదర్ రావు, ఏఎస్ఎన్ రాజు, సత్యనారాయణ, వెంకట శ్రీనివాసరావు, కారుము సత్యనారాయణ మూర్తి, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 90 మందిని మట్టుపెట్టినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. పహల్గామ్లో 26 మందిని అమాయకులను చంపిన నేపథ్యంలో నేడు 1:40 ఆ ఉగ్రవాదులపై ప్రతీకారంగా మనం దాడులు జరిపి దాదాపు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులను హతమార్చినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. భారతదేశం దీని పరంగా అందరూ గర్విస్తున్నారు. 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, స్టేట్లో మన చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, అవినీతి రహితంగా పాలన అందించాలన్నదే ఎన్డీఏ కూటమి యొక్క డబుల్ సర్కార్ యొక్క ఉద్దేశం. నేడు అధికారులు కానీ గత ప్రభుత్వంలోనే ఉన్నామా అనే విధంగా ప్రతి రంగంలో అవినీతి పరంగా, అవినీతి టెండర్లలో కావచ్చు, పనులలో కావచ్చు, అన్ని చోట్ల అవినీతి ఎక్కువైపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా గత ప్రభుత్వంలోనే ఉన్నాము, అవినీతి ఎంత చేసినా కూడా మాకు ఏమీ కాదు అనే ఉద్దేశం. దానికి ఉదాహరణగా UCIL కంపెనీ తుమ్మలపల్లె డబల్ రోడ్డు సంబంధించిన టెండర్ ఒకటి ఎంత అవినీతిపరమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నేరుగా R&Bకి అప్పగించి R&B ద్వారా పనులు చేపట్టాలని ఈ మధ్యకాలంలోనే ఒక టెండర్ పిలిచారు. ఆ టెండర్ వచ్చేసి 6.72 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 30,86,18,866 రూపాయలకు ఇచ్చినారు. ఈ టెండర్లలో 4 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ఒకటి వచ్చేసి ద్వారకామయి కన్స్ట్రక్షన్స్, రెండవది వచ్చేసి NSPR అంటే నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కన్స్ట్రక్షన్స్, ఏదైతే ఇంతకుముందు కడప నగరంలో కావచ్చు, కడప జిల్లాలలో కొన్ని చేస్తున్నటువంటి గత ప్రభుత్వ అధికారం వాళ్ళ యొక్క బంధువు. మూడవది వచ్చేసి శివసాయి కన్స్ట్రక్షన్స్, నాలుగవది వచ్చేసి స్వస్తిక్ ఇన్ఫ్రాలాజిక్స్ కంపెనీ. ఈ స్వస్తిక్ అనే కంపెనీ దాదాపుగా ఇంతకుముందు కొత్తపల్లె టు ముద్దనూరుకు దాదాపు 900 కోట్లకు నేషనల్ హైవేకి టెండర్ పిలిస్తే L2 స్థానంలో నిలిచినటువంటి కంపెనీ. అంతేకాకుండా దాదాపు 1000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 1000 కోట్లకు పైగా పనులు చేస్తున్నటువంటి కంపెనీ. అటువంటి కంపెనీలను కాదని అటువంటి రెండు శివసాయి, స్వస్తిక్ కంపెనీలను డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు ఈ NSPR కంపెనీకి అప్పగించడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎంతగా జరిగింది అంటే
900 కోట్లకు వేసినటువంటి ఒక టెండర్లో L2గా నిలిచినటువంటి కంపెనీ ఈడ డిస్క్వాలిఫై అయిందంటే మన అధికారుల యొక్క తీరు ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి గమనించవచ్చు. ఈ అధికారులు ఏవైతే 4 కంపెనీలు వేసినారో ఆ 4 కంపెనీల యొక్క బిడ్డింగులను బయట పెట్టాలి. ఈ అధికారులు ఏదైతే అధికారులు ఇప్పుడు ఈ టెండర్లలో పాల్గొని వీటిని ఓపెన్ చేశారో గత 6-7 సంవత్సరాల నుంచి ఏవేవి టెండర్లు ఉన్నాయో అన్ని టెండర్ల మీద ఏవేవి అవినీతి జరిగింది, ఏవే విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళు ఎంత సంపాదించారనే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే. వీటి మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాల్సిందే. వీటి మీద ఎంక్వైరీ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తున్నాము దీని మీద. ఎందుకంటే ఇది UCIL అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి అక్కడి నుంచి వస్తున్న ఫండ్స్తో చేస్తున్నటువంటి పనులు. ఇటువంటి అధికారులు ఉండబట్టే నేటికి కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. ఇటువంటి అవినీతి అధికారులు ఉండడం వల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పనులు ఆలస్యంగా జరగడమే కాకుండా అభివృద్ధి ఆగిపోతుంది. ఇటువంటి అవినీతి అధికారుల మీద ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ కవింపు చర్యలకు భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. నిన్న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరిపిన దాడులకు సమాధానంగా ఈ ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు వ్యవస్థలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లాహోర్లోని ఓ ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ నుంచి ఉద్రిక్తతలు దేవరూపం దాల్చాయి. దీనికి కొనసాగింపుగా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణుల సాయంతో ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక లక్ష్యాలపై దాడులకు విఫలయత్నం చేసింది. అయితే భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ జరిపిన దాడులకు సంబంధించిన శకలాలు పలు చోట్ల లభ్యమయ్యాయని, ఇవి పాక్ దుశ్చర్యలకు నిదర్శనమని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చారిత్రక మైలురాయి. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశీల జలాశయం నుంచి నీరు విడుదల. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర, సారే జలహారతి సమర్పించిన మంత్రి ఆనం.
పాక్ ప్రయోగించిన 15 క్షిపణులు నిర్వహణ చేసిన భారత వాయుసేన. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లను ధ్వంసం చేసిన సాయుధ దళాలు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.